హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్టోన్స్ పార్ట్ 2 టాపిక్లో టెస్ట్ ఫర్ స్టోన్స్, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బిల్డింగ్ స్టోన్, కీ పాయింట్స్ అబౌట్ స్టోన్స్ గురించి చూద్దాం. స్టోన్స్ పార్ట్ 1 వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, అది చూడండి. అది చూసిన తర్వాత మాత్రమే స్టోన్స్ పార్ట్ 2 వీడియో దగ్గరికి రండి. నెక్స్ట్, టెస్ట్ ఫర్ స్టోన్స్. యాసిడ్ టెస్ట్ టు డిటర్మైన్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ యాసిడ్ అటాక్. B. Attrition test. This is done to find out the rate of wear of stones. Wear of stones and into definition చూద్దాం. Wear of stones. Wear of stones means the loss of material or surface damage that occurs to stone when it is exposed to friction, rubbing action, usually due to movement of people, vehicles. ఒక స్టోన్ సర్ఫేస్ని మనం ఫ్రిక్షన్ కానీ రబ్బింగ్ యాక్షన్ కానీ ఎక్స్పోజ్ చేసినప్పుడు దాని సమ్ మెటీరియల్ అనేది పార్షియల్గా లూజ్ అయ్యిద్ది, లేదా సర్ఫేస్ అయినా డ్యామేజ్ అయ్యిద్ది. అదే వియర్ ఆఫ్ స్టోన్స్ అంటే. నెక్స్ట్, క్రషింగ్ టెస్ట్. ఈ క్రషింగ్ టెస్ట్ వల్ల కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ స్టోన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, హార్డ్నెస్ టెస్ట్. ఈ హార్డ్నెస్ టెస్ట్ వల్ల హార్డ్నెస్. ఇంపాక్ట్ టెస్ట్ వల్ల టఫ్నెస్. స్మిత్ టెస్ట్ టు ఫైండ్ అవుట్ ది ప్రెజెన్స్ ఆఫ్ సాల్యుబుల్ మ్యాటర్ ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ స్టోన్. ఒక గివెన్ శాంపుల్ ఆఫ్ స్టోన్లో సాల్యుబుల్ మ్యాటర్ ఎంత ఉన్నది అని కనుక్కోవడానికి మనం స్మిత్ టెస్ట్ని కండక్ట్ చేసుకుంటాం. ఆ సాల్యుబుల్ మ్యాటర్ అంటే ఏంటి? పోర్షన్ ఆఫ్ మెటీరియల్ దట్ గెట్ డిజాల్వ్డ్ వెన్ మిక్స్డ్ ఇన్ ఏ వాటర్. సపోజ్ ఒక మెటీరియల్ తీసుకున్నాం, అది వాటర్లో పెట్టి స్టిర్ చేసినప్పుడు అంటే తిప్పినప్పుడు అది ఏమన్నా ఎంత మెటీరియల్ అనేది వాటర్లో డిజాల్వ్ అయ్యింది అనేది సాల్యుబుల్ మ్యాటర్. నెక్స్ట్, క్వాలిటీ ఆఫ్ గుడ్ బిల్డింగ్ స్టోన్. అందులో ఫస్ట్ది క్రషింగ్ స్ట్రెంత్. ఫర్ ఏ గుడ్ స్ట్రక్చరల్ స్టోన్, క్రషింగ్ స్ట్రెంత్ షుడ్ బి గ్రేటర్ దాన్ 100 Nm/mm². మినిమం స్ట్రక్చరల్ స్టోన్కి క్రషింగ్ స్ట్రెంత్ అనేది 100 Nm/mm² ఉండాలి. ఇక్కడ మీకు డిఫరెంట్ స్టోన్స్ రాక్స్ ఉన్నాయి చూడండి. ఇగ్నీషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్. ఫస్ట్ ఇగ్నీషియస్ రాక్స్ గురించి చూద్దాం. అందులో స్టోన్ బసాల్ట్కి క్రషింగ్ స్ట్రెంత్ ఎంత? 150 to 180. $8కి 90 to 150. ఈ యూనిట్స్ అన్ని Nm/mm². గ్రానైట్ 75 to 127. ట్రాప్ 330 to 380. నెక్స్ట్, సెడిమెంటరీ. లాటరైట్ 1.80 to 3.10. లైమ్ స్టోన్ 54. శాండ్ స్టోన్ 64. షేల్ 0.20 to 0.60. నెక్స్ట్, మెటమార్ఫిక్స్. జీనిస్ 206 to 370. స్లేట్ 75 to 207. ఇందులో హైయెస్ట్ క్రషింగ్ స్ట్రెంత్ హైయెస్ట్ ఏది ఉంది చూడండి ఒకసారి. ట్రాప్ 330 to 380. హైయెస్ట్ క్రషింగ్ స్ట్రెంత్ దానికే ఉంది. బిట్స్లో మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్ రావడానికి మనకు ఛాన్స్ ఉంది, కాబట్టి ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్, హార్డ్నెస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 17. ఒక గుడ్ బిల్డింగ్ స్టోన్కి హార్డ్నెస్ అనేది గ్రేటర్ దెన్ 17 ఉండాలి. పర్సెంటేజ్ ఆఫ్ వియర్. ఇన్ అట్రిషన్ టెస్ట్, ఇఫ్ వియర్ ఈజ్ మోర్ దాన్ 3%, ద స్టోన్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ. వియర్ ఆఫ్ స్టోన్ అనేది 3% కంటే ఎక్కువ ఉంటే మనం సాటిస్ఫాక్టరీ కాదు, మనం దాన్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్, స్పెసిఫిక్ గ్రావిటీ షుడ్ బి గ్రేటర్ దెన్ 2.7. టెక్స్చర్ should be compact, fine crystalline structure, free from cracks, patches. Next, water absorption. Percentage absorption by weight after 24 hours should not exceed 0.60%. ఈ 0.60% అనేది ఫర్ హై క్వాలిటీ డెన్స్ స్టోన్ లైక్ గ్రానైట్ దానికి మాత్రమే. ఫార్ములా చూడండి ఒకసారి. W2 - W1/W1 × 100. ఇక W1 అంటే వెయిట్ ఆఫ్ డ్రై స్టోన్, W2 అంటే వెయిట్ ఆఫ్ వెట్ స్టోన్. W2 = 20. అజ్యూమ్ చేసుకోండి. W2 వెయిట్ ఆఫ్ వెట్ స్టోన్ ఎంత అండి? 2080. W1 వెయిట్ ఆఫ్ డ్రై స్టోన్ W1 2000గా అజ్యూమ్ చేసుకోండి. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2080 - 2000/2000 × 100 వేస్తే మనకు 4% వచ్చింది. ఈ 4% అనేది దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ ఏ గుడ్ బిల్డింగ్ స్టోన్ ఫర్ జనరల్ కన్స్ట్రక్షన్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వస్తే మనకి రేంజింగ్ అనేది లెస్ దెన్ 5% ఉండాలి, కానీ మనకి ఇక్కడ 4% వచ్చింది, కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఫర్ జనరల్ కన్స్ట్రక్షన్స్కి. ఇందాక మనకి 0.60% వచ్చింది చూసారా, అది ఫర్ హై క్వాలిటీ డెన్స్ స్టోన్ లైక్ గ్రానైట్కి. రెండింటికి డిఫరెన్స్ చూడండి.
Next, key points about stones. Crushing strength of good building stone should be more than 100 megapascal. Weight test is to be conducted on a stone used in docks and harbors. Stones which are polished easily are marble and granite. Sandstones is having highest fire resistance capacity. The samples are tested in saturated conditions, hence they are placed in water for above 72 hours prior to test. Quotient of hardness 20 minus loss in weight by 3. Hardness quotient అనేది greater than 17 ఉంటే very hard, 14 to 17 ఉంటే medium, less than 14 ఉంటే very poor. Stone samples are cut into cubes 40 into 40 into 40 mm. Generally seasoning period of stone is 6 to 12 months. ఈ కీ పాయింట్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, రావడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.